హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. లాస్ట్ పార్ట్ లో మనం లూఫీ పైరేట్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకున్నాం. అండ్ ఈ పార్ట్ లో తన ఫస్ట్ క్రూమేట్ ని తను ఎలా సంపాదించాడో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దేని గురించి ఆలోచించకుండా పైరేట్స్ కి కింగ్ అవ్వాలని ఒక చిన్న బోట్ వేసుకొని లూఫీ సముద్రంలోకి వచ్చేస్తాడు. అంతా బాగానే ఉంటుంది గానీ సడన్ గా లూఫీ వెళ్లే దారిలో సముద్రం లోపల సుడిగుండం స్టార్ట్ అవుతుంది. ఆ సుడిగుండంలోకి బోట్ వెళ్తే ఖచ్చితంగా విరిగిపోతుంది. మనోడికి స్విమ్మింగ్ రాదు, డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉంటే అస్సలు చేయలేరు అనుకోండి. లూఫీ అయితే ఆ సుడిగుండంలో ఇరుక్కుపోతాడు. కట్ చేస్తే మనకు ఒక పైరేట్ షిప్ ని చూపిస్తారు. ఆ పైరేట్ షిప్ ఎవరిదంటే ఐరన్ మేస్ అల్విదాది. అల్విదా ఒక లేడీ పైరేట్. చూడ్డానికి చిన్న సైజ్ హిప్పోపటమస్ లా ఉంటుంది, కానీ తనకు తను ప్రపంచంలోనే అందరికంటే అందమైన వ్యక్తిని అని ఫీల్ అయిపోతూ ఉంటుంది. అండ్ తన పైరేట్ షిప్ లో ఉండే క్రూమేట్స్ ని తను లిటరల్ గా పురుగుల్లా చూస్తుంది. షిప్ ను నీట్ గా క్లీన్ చేయలేదని ఒకరిని రాడ్డుతో కొట్టి చంపేస్తుంది అనమాట. అంత తెక్కల్ది. సో ఈ పైరేట్ షిప్ లోనే కోబీ అనే ఒక చిన్న కుర్రాడు ఉంటాడు. కోబీని అయితే ఇంకా దారుణంగా ట్రీట్ చేసేది. క్లీన్ చేయకపోయినా కొట్టేది, క్లీన్ చేసినా కూడా కొట్టేది. కోబీ నావిగేషన్ బాగా చెప్పేవాడు అనమాట. అంటే షిప్ ఏ దారిలో వెళ్ళాలి, ఎలా సేఫ్ గా వెళ్ళాలి అనేది చెప్పేవాడు. సో తనని క్రూలోనే పెట్టుకుని టార్చర్ పెడుతూ ఉంటుంది. కోబీకి ఒక రోజు ఒక బ్యారల్ దొరుకుతుంది. ఆ బ్యారల్ లో ఏముందో తనకు తెలియదు. సో దాన్ని స్టోరేజ్ హౌస్ లోకి తీసుకెళ్లాలి అనుకుంటాడు. దాన్ని తీసుకెళ్తూ ఉంటే ఒక పైరేట్ ఆ బ్యారల్ లోపల మందు ఉంది అనుకొని అల్విదాకి తెలియకుండా తను అండ్ తన ఫ్రెండ్స్ తాగేద్దాం అనుకుంటారు. అది బయట నుండి దొరకడం వల్ల అండ్ ఆ సెల్లార్ కి వీళ్ళు మాత్రమే కాపలా ఉంటారు కాబట్టి ఈ విషయం అల్విదాకి తెలియదు కాబట్టి వాళ్ళు దాన్ని తాగేద్దాం అనుకుంటారు. ఆ విషయాన్ని అల్విదాకి అస్సలు చెప్పొద్దని కోబీకి వార్నింగ్ కూడా ఇస్తారు. అండ్ ఆ బ్యారల్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ బ్యారల్ టాప్ ని బద్దలు కొట్టుకుని లూఫీ బయటకు వస్తాడు. ఇంతసేపు ఆ బ్యారల్ లోపల ఉన్నది మందు కాదు, మన లూఫీనే సమ్మగా ఒక స్లీప్ వేసి ఉంటాడు అనమాట. లూఫీ సుడిగుండంలో ఇరుక్కున్నప్పుడు తనని తను కాపాడుకోవడానికి తన 100% బ్రెయిన్ వాడి ఈ బ్యారల్ లోపల దాక్కొని ఉంటాడు. అలలకి ఆ బ్యారల్ కొట్టుకుంటూ వీళ్ళ దగ్గరకు వచ్చి ఉంటుంది. సో ఆ పైరేట్స్ లూఫీని ఇంతకీ నువ్వెవరు, ఈ బ్యారల్ లోపల నుండి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్ కి లూఫీ ఆన్సర్ చేసే లోపలే ఈ పైరేట్స్ పని చేయకుండా ఖాళీగా ఉండడం చూసిన అల్విదా తన ఐరన్ మేస్ ను విసిరి ఆ స్టోరేజ్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేస్తుంది. దెబ్బకి ఆ బ్యారల్ లోపలే ఉండే లూఫీ దొర్లుకుంటూ వేరే చోటుకి వెళ్లిపోతాడు. కోబీ కూడా ఆ బ్యారల్ నే వెతుక్కుంటూ వెనకాల వెళ్తాడు. ఈ లోపల అల్విదా ఈ ముగ్గురు పైరేట్స్ తో ఎవర్రా ఇక్కడ గట్టిగా నాకు బాగా నిద్ర పట్టింది అని అరిచింది. పని చేయకుండా నిద్రపోతుంది ఎవర్రా అని వీళ్ళని కోపంగా అడుగుతుంది. అలా అరిచింది లూఫీ. సో ఈ ముగ్గురు పైరేట్స్ అల్విదా వీళ్ళని ఏమైనా చేస్తుందేమో అనుకుని ఆ మిగతా ముగ్గురు పైరేట్స్ అలా అరిచింది మేం కాదు, కోబీ ఒక విచిత్రమైన మనిషిని తీసుకొని వచ్చాడు అని వాళ్ళు చెప్తారు. సో అల్విదాకి తనొక పైరేట్ కాబట్టి అండ్ తన మీద బౌంటీ ఉంటుంది కాబట్టి తనని పోలీసులకు పట్టించి డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారేమో అని అనుకుంటుంది. అండ్ అల్విదా వాళ్ళకి తెలిసిన బిగ్గెస్ట్ బౌంటీ హంటర్ రొరోనోవా జోరో. సో వీళ్ళ షిప్ దగ్గరికి వచ్చింది జోరోనా కాదా అని తెలుసుకోవడానికి అల్విదా వాళ్ళు బయలుదేరతారు. ఇంకో పక్క లూఫీ అండ్ కోబీ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. లూఫీ తనను పరిచయం చేసుకొని ఇంతకీ తనున్న ప్లేస్ ఏంటి అని అడుగుతాడు. కోబీ ఏమో తనున్న ప్లేస్ అల్విదా పైరేట్స్ యొక్క బ్రీడింగ్ గ్రౌండ్స్ అని చెప్తాడు. బేసిక్ గా బ్రీడింగ్ గ్రౌండ్స్ అంటే పైరేట్స్ కి ఫుడ్ స్టోర్ చేసుకునే ప్లేస్ అన్నమాట. కోబీ లూఫీతో ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని అడిగితే లూఫీ తనకు సుడిగుండంలో ఇరుక్కొని అక్కడ దాకా కొట్టుకొని వచ్చిన విషయం చెప్తాడు. సో లూఫీకి బోట్ లేదు కాబట్టి కోబీ లూఫీతో తన దగ్గర ఒక బోట్ ఉందని అది తనకిస్తానని చెప్తాడు. లూఫీ కోబీ చెప్పిన బోట్ ని చూసి ఏంట్రా ఇది బోటా శవపేటిక అని అడుగుతాడు. అంత దారుణంగా ఉంటుంది అనమాట ఆ బోట్. ఆ బోట్ ని కోబీ సీక్రెట్ గా 2 సంవత్సరాల నుండి తయారు చేసుకుంటూ ఉంటాడు అల్విదా నుండి దూరంగా పారిపోవడానికి. బట్ అలా పారిపోవడానికి కోబీకి ధైర్యం లేదు. తను అల్విదాకి దూరంగా వెళ్లి తన డ్రీమ్ ని అచీవ్ చేయాలి అని అనుకుంటాడు. బట్ ధైర్యం సరిపోక తన ఫేట్ ని యాక్సెప్ట్ చేసి అల్విదా షిప్ లోనే ఉండిపోవడానికి రెడీ అవుతాడు. ఈ విషయం లూఫీకి చెప్తే లూఫీ కోబీని తిట్టి కోబీని అక్కడ నుండి దూరంగా పారిపోమని చెప్తాడు. బట్ కోబీకేమో ఇంకా భయంగానే ఉంటుంది. సో కోబీ లూఫీని అడుగుతాడు అనమాట, ఇంతకీ నువ్వెందుకు ట్రావెల్ చేస్తున్నావని. లూఫీ పైరేట్స్ కి కింగ్ అవ్వాలనుకుంటున్న విషయం కోబీకి చెప్తాడు. లూఫీ మాటలు వినగానే కోబీ షాక్ అయ్యి ఏంటి నువ్వు పైరేట్ కింగ్ అవుతావా, ప్రపంచంలోనే గ్రేటెస్ట్ ట్రెజర్ వన్ పీస్ కోసం వెతుకుతున్నావా, నువ్వు చావాలనుకుంటున్నావా ఏంటి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పైరేట్ వన్ పీస్ కోసమే వెతుకుతున్నారు, నువ్వు ఈ పైరేట్ ఎరాలో పైరేట్ కింగ్ కావడం అసాధ్యం, ఇది అస్సలు పాసిబుల్ కాదు అని అరుస్తూ ఉంటాడు. లూఫీ కోబీ డిప్ప మీద ఒకటి గట్టిగా కొట్టి నేను చావు గురించి భయపడట్లేదు, ఎందుకంటే పైరేట్ కింగ్ అవ్వడం నా డ్రీమ్ కోసం నేను చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నాను అని కోబీకి చెప్తాడు. కోబీ లూఫీ యొక్క డిటర్మినేషన్ చూసి తన లోపల కూడా తన డ్రీమ్ కోసం పోరాడాలి అనే కోరిక స్టార్ట్ అవుతుంది. సో కోబీ లూఫీతో తన ఒక మరీన్ లా మారడం తన డ్రీమ్ అని చెప్తాడు. మరీన్ అంటే వన్ పీస్ వల్ల పోలీస్ ఆఫీసర్స్ లాంటి వాళ్ళు. సో కోబీ ఒక మరీన్ లా మారి చెడ్డ వాళ్ళని శిక్షించాలి అనుకుంటాడు. లూఫీ ఒక పైరేట్ కాబట్టి కోబీ ఒకవేళ ఫ్యూచర్ లో మరీన్ గా మారితే వాళ్ళిద్దరూ ఎనిమీస్ గా మారక తప్పదు. అయినప్పటికీ కోబీ చివరిసారిగా మరీన్ లా మారడానికి ప్రయత్నం చేస్తానని చెప్తాడు. అండ్ అల్విదా లాంటి వాళ్ళని పట్టుకొని శిక్షిస్తానని చెప్తాడు. కోబీ ఎప్పుడైతే ఈ మాట అంటాడో అదే టైం కి అల్విదా అక్కడికి వచ్చి తన మాటలు వినేసి ఉంటుంది. సో తన ఐరన్ మేస్ తో తన బోట్ ని పగలగొట్టి ఏంటి కోబీ నువ్వు నన్ను అరెస్ట్ చేస్తావా, నా నుండి ఎలా తప్పించుకోగలను అనుకుంటున్నావు,
అనుకుంటున్నావు? నన్ను పట్టుకోవడానికి ఎవరినో తీసుకొచ్చినట్టున్నావు. వీడు జోరోలా కనిపించట్లేదే. అది కాదు గాని అన్నిటికంటే ముందు ఈ మొత్తం సముద్రంలో అన్నిటికంటే అందమైన వస్తువు ఏంటి అని అడుగుతుంది. అల్విదా ఈ క్వశ్చన్ ని తన పైరేట్ షిప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళు ఆ క్వశ్చన్ అడిగిన ప్రతిసారి అల్విదా అని చెప్పాలి, లేదంటే వాళ్ళని ఘోరంగా టార్చర్ చేస్తుంది. సో ఇప్పుడు అల్విదా మళ్ళీ ఆ క్వశ్చన్ అడిగేసరికి కోబీ తనే అని చెప్పబోతాడు. బట్ ఇంతలోపే లూఫీ ఎవర్రా ఈ మెంటల్ ది అని అంటాడు. అల్విదాతో పాటు తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు స్టన్ అవుతారు. కోబీ ఫాస్ట్ గా లూఫీ నువ్వు తప్పుగా మాట్లాడేశావు, నేను చెప్పింది నాతో పాటు చెప్పు అని మళ్ళీ అల్విదాని పొగడబోతాడు. బట్ తనకి లూఫీ చెప్పింది గుర్తొచ్చి అల్విదా తనకి చేసిందంతా గుర్తు చేసుకొని కోబీ కూడా అల్విదాని గలీజ్ గా తిడతాడు. అల్విదాకి చాలా కోపం వచ్చి ఐరన్ మేస్ తో కోబీని చంపేయబోతుంది. బట్ లూఫీ కోబీని వెనక్కి తోసి తన బాడీని అడ్డం పెడతాడు. సర్ప్రైజింగ్ గా లూఫీకి ఏం కాదు, ఎందుకంటే తను రబ్బర్ తో చేయబడ్డాడు కాబట్టి. లూఫీకి ఏం కాకపోవడం చూసి అల్విదా ఒక్క సెకండ్ షాక్ అవుతుంది. లూఫీ తన ఆర్మ్ ని స్ట్రెచ్ చేసి గోముగోమున పిస్టల్ అటాక్ ని యూజ్ చేసి అల్విదా మూతి మీద కొడతాడు. అల్విదా చాలా దూరం ఎగిరిపడుతుంది. మొత్తానికి అల్విదాని ఓడించిన తర్వాత లూఫీ అండ్ కోబీ వాళ్ళకి కావలసిన వస్తువులు తీసుకొని కోబీ మరీన్స్ లో జాయిన్ అవబోతున్నాడు. సో తన జోలికి రావద్దు అని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు. ట్రావెల్ చేస్తూ ఉండంగా కోబీ లూఫీతో నువ్వు వన్ పీస్ కోసం వెళ్తున్నావంటే ఖచ్చితంగా గ్రాండ్ లైన్ కి వెళ్ళాలి. గ్రాండ్ లైన్ ని పైరేట్స్ యొక్క శ్మశానం అని చెప్తారు. నువ్వు ఒక్కడవే వెళ్తే కష్టం కదా అని అడుగుతాడు. దానికి లూఫీ అవును నిజమే, గ్రాండ్ లైన్ గురించి నేను కూడా విన్నాను. సో గ్రాండ్ లైన్ కి వెళ్లే ముందు నాకు కూడా ఒక పైరేట్ క్రూ కావాలి. అండ్ ఆ క్రూ లో ఒకడు ప్రస్తుతానికి బందీగా ఉన్నాడు అని చెప్తాడు. అలా బందీగా ఉన్నది ఎవరో కాదు, జోరో. జోరో గురించి అల్విదా పైరేట్స్ మాట్లాడుకుంటుంటే వినుంటాడు. సో లూఫీకి జోరో ఒక స్ట్రాంగ్ పర్సన్ అని అర్థమైంది. అందుకే తనని తన క్రూ లో జాయిన్ చేసుకోవాలని డిసైడ్ అయి ఉంటాడు. సో జోరో కోసం లూఫీ మరీన్ బేస్ కి చేరుకుంటాడు. కోబీ ఏమో జోరో గురించి వినగానే తన ఒక మోన్స్టర్ అండ్ చాలా చెడ్డవాడు అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తనని నీ క్రూ లో జాయిన్ చేసుకోవద్దు అని కోబీ లూఫీకి చెప్తాడు. బట్ లూఫీ ఏమో వినకుండా జోరో చెడ్డవాడా మంచివాడా అనేది తనంతట తనే డిసైడ్ అవ్వాలి అనుకుంటాడు. సో మొత్తానికి లూఫీ అండ్ కోబీ మరీన్ బేస్ కి అయితే చేరుకున్నారు. జోరోని వెతకడం స్టార్ట్ చేసే ముందు కాస్త ఫుడ్ తినాలి అని ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. వాళ్ళిద్దరూ తినేసిన తర్వాత లూఫీ కోబీతో ఇక్కడ నుండి మనం సపరేట్ అవుదాం, నువ్వు ఒక గొప్ప మరీన్ అవుతావని నేను కోరుకుంటున్నాను అని చెప్తాడు. కోబీ కూడా లూఫీకి థ్యాంక్ యూ చెప్పి నువ్వు కూడా ఒక గొప్ప పైరేట్ అవ్వు లూఫీ, కానీ మనం ఫ్యూచర్ లో కలుసుకునే టైం కి నువ్వు నేను ఎనిమీస్ గా మారక తప్పదు అని బాధపడతాడు. లూఫీ మాటల్లో మాట జోరో ఇంకా మరీన్ బేస్ లోనే ఉన్నాడు అనుకుంటున్నావా అని అంటే జోరో అనే పదం ఆ రెస్టారెంట్ లో ఉన్న వాళ్ళు వినేసరికి అందరూ భయంతో దూరం జరిగిపోతారు. కోబీ కూడా నేను వచ్చే దారిలో కెప్టెన్ మోర్గన్ కి సంబంధించిన ఒక నోటీస్ చూశాను అని అంటాడు. కెప్టెన్ మోర్గన్ యొక్క పేరు విన్నప్పుడు కూడా ఆ రెస్టారెంట్ లో జనాలు అలాగే రియాక్ట్ అవుతారు. అంటే వాళ్ళు కెప్టెన్ మోర్గన్ ని చూసి కూడా భయపడుతున్నారు అనమాట. లూఫీ అండ్ కోబీ ఆ రెస్టారెంట్ నుండి బయటకు వచ్చి మరీన్ బేస్ దగ్గరికి వెళ్తారు. లూఫీ కోబీని వెళ్లి మరీన్స్ తో జాయిన్ అవ్వమని చెప్తాడు. బట్ టౌన్ లో ఉన్న వాళ్ళు కెప్టెన్ మోర్గన్ యొక్క పేరు చెప్పినప్పుడు భయపడ్డం చూసి తను కెప్టెన్ మోర్గన్ ని కలవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. లూఫీ ఏమో జోరో కోసం మరీన్ బేస్ యొక్క గోడల్ని ఎక్కి చూస్తూ జోరో కనిపిస్తాడేమో అని వెతుకుతూ ఉంటాడు. మొత్తానికైతే లూఫీ జోరోని చూస్తాడు. కోబీ జోరోని చూసి భయంతో కింద పడి తనే జోరో అని కన్ఫర్మ్ చేస్తాడు. మొత్తానికైతే మనకి జోరోని చూపిస్తారు. జోరోని ఒక ఖాళీ ప్లేస్ లో ఎండలో ఒక వుడెన్ పోల్ కి కట్టేసి ఉంటారు. లూఫీ తనని విడిపించాలనే అనుకుంటాడు. బట్ కోబీ ఏమో తనని నువ్వు విడిపిస్తే మళ్ళీ టౌన్ లో ఏమేం చేస్తాడో చెప్పలేం, నిన్ను చంపినా చంపేస్తాడు, విడిపించకు అని చెప్తాడు. ఈ లోపలే జోరో వాళ్ళిద్దరి మాటలు విని మీరిద్దరూ ప్లీజ్ నాకు హెల్ప్ చేయగలరా, నన్ను కట్టేసిన ఈ తాళ్లని విప్పేయండి, నన్ను 9 రోజులుగా ఇలాగే కట్టేశారు, నేను బాగా అలసిపోయాను, మీరు నన్ను విడిపిస్తే నేను మీకు ఖచ్చితంగా రీపే చేస్తాను, ఎవరో ఒక పైరేట్ ని పట్టుకొని వాడిని పోలీసులకు అప్పగించి దాని వల్ల వచ్చిన రివార్డ్స్ ని మీకు ఇస్తాను అని చెప్తాడు. కోబీ ఏమో లూఫీని లిటరల్ గా అడుక్కుంటూ ఉంటాడు జోరోకి హెల్ప్ చేయొద్దని, ఎందుకంటే జోరో లూఫీని చంపినా చంపేస్తాడని కోబీ భయం. బట్ లూఫీ ఏమో నన్నెవరూ చంపలేరు ఎందుకంటే నేను అందరికంటే బలవంతుణ్ణి అని కోబీకి చెప్తాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే సడన్ గా ఒక పాప అక్కడికి వస్తుంది. తను జోరో కోసం ఫుడ్ ని తీసుకొని వచ్చి ఉంటుంది అనమాట. తన సొంత చేతులతో తనే తయారు చేసుకొని ఆ పాప గోడ ఎక్కి మరి జోరో దగ్గరికి వెళ్లి తినమని ఫుడ్ ఇస్తుంది. బట్ జోరో ఏమో దగ్గరికి రావద్దు, ఇక్కడ నుండి వెళ్ళిపో లేకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు. కానీ ఆ పాప వినకుండా అక్కడే ఉండి తనకి ఫుడ్ తినిపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ లోపలే ఆ బేస్ యొక్క గేట్ లోపల నుంచి హెల్మెప్పో అనేవాడు అండ్ తనతో పాటు ఇద్దరు మరీన్స్ వస్తారు. ఈ హెల్మెప్పో అనేవాడు ఆ బేస్ యొక్క కెప్టెన్ అయిన మోర్గన్ యొక్క కొడుకు. కోబీ వాడిని చూసి మంచిదైంది మరీన్స్ వచ్చేసారు, ఇప్పుడు ఆ పిల్ల సేఫ్ గా ఉంటుంది అని అంటాడు. ఈ లోపలే హెల్మెప్పో ఆ పాప చేతిలో ఉన్న ఫుడ్ ని తీసుకొని తినడానికి ట్రై చేస్తాడు. ఆ పిల్ల రైస్ బాల్స్ ని తయారు చేసి ఉంటుంది. మామూలుగా రైస్ బాల్స్ లో సాల్ట్ యూజ్ చేస్తారు, బట్ ఆ పిల్ల జోరో కోసం స్పెషల్ గా ఉండాలని షుగర్ ని యూజ్ చేసి తయారు చేసి ఉంటుంది. హెల్మెప్పో ఆ రైస్ బాల్స్ ని తిని వెంటనే ఆ ఫుడ్ ని కింద పడేసి తొక్కి ఇది చాలా చండాలంగా ఉంది, ఎవరైనా రైస్ బాల్స్ ని స్వీట్ గా తయారు చేస్తారా అని తను తెచ్చిన ఫుడ్ నంతా కింద పడేసి తొక్కేస్తాడు. ఆ పాప
ఏడుస్తూ ఉంటే హెల్మెప్పో నువ్వు ఎందుకని ఏడుస్తున్నావు, నువ్వు ఈ బోర్డ్ ని చదవలేదా, ఎవరైతే ప్రిజనర్స్ కి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళు కూడా చంపేయబడతారు, నువ్వు ఇలా జోరోకి హెల్ప్ చేసిన మ్యాటర్ మా నాన్నకి తెలిస్తే నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు అని ఆ పాపని భయపెట్టి తన వెనకున్న మరీన్ కి చెప్పి తనని బయటికి విసిరేయిస్తాడు. ఆ పాపని విసరగానే లూఫీ తనని పట్టుకుంటాడు అండ్ ఆ పాపని అక్కడే వదిలేసి హెల్మెప్పో అండ్ మరీన్స్ వెళ్లిపోయాక జోరోతో ఫస్ట్ టైం మాట్లాడతాడు. లూఫీ జోరోతో నేను నా పైరట్ క్రూ కోసం మనుషుల్ని వెతుకుతున్నానని చెప్తాడు. జోరోకి యాక్చువల్ గా పైరట్స్ అంటే నచ్చదన్నమాట. సో లూఫీ ముందే జోరో పైరట్స్ ని తిడతాడు. లూఫీ తనని విడిపించి తనని తన క్రూలో జాయిన్ చేసుకుందామని ట్రై చేస్తున్నాడేమో అని జోరో అనుకుంటాడు. సో లూఫీతో నేను నీతో ఎప్పటికీ చేతులు కలపను, నువ్వు నాకు హెల్ప్ చేయకపోయినా నేను ఎలాగోలా బయటపడతాను, నేను జస్ట్ ఫుడ్ లేకుండా 1 month సర్వైవ్ అయితే చాలు. మాట ప్రకారం హెల్మెప్పో నన్ను వదిలేస్తాడు. నా డ్రీమ్ ని నెరవేర్చుకోవడం కోసం నేను ఖచ్చితంగా సర్వైవ్ అవుతాను, నేను నీతో జాయిన్ అవ్వను, నువ్వు వేరే వాళ్ళని ఎవరినైనా వెతుక్కో అని జోరో లూఫీతో అంటాడు. ఆ మాట వినగానే లూఫీ అక్కడి నుండి వెళ్ళిపోదాం అనుకుంటాడు. బట్ వెళ్ళిపోయే ముందు జోరో లూఫీని హెల్మెప్పో కింద పడేసిన ఫుడ్ ని తనకి తినిపించమని చెప్తాడు. హెల్మెప్పో తొక్కేయడం వల్ల అదంతా దుమ్ము దుమ్ము అయిపోయి ఉంటుంది. లూఫీ ఇది ఎలా తినగలుగుతావు అని జోరోని అడిగితే జోరో లూఫీతో ఏం మాట్లాడకుండా అది నాకు తినిపించు అని చెప్తాడు. అడిగినట్టుగానే దుమ్ము దుమ్ముగా మారిన ఆ ఫుడ్ ని లూఫీ జోరోకి తినిపిస్తాడు. జోరో ఆ ఫుడ్ ని చాలా కష్టం మీద మింగేసి ఆ అమ్మాయికి రైస్ బాల్స్ చాలా బాగున్నాయని అండ్ తనకి థ్యాంక్ యూ చెప్పమని చెప్తాడు. లూఫీ నవ్వుకొని అక్కడి నుండి వెళ్లి ఆ అమ్మాయికి జరిగిందంతా చెప్తాడు. ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి జోరోని హెల్మెప్పో ఎందుకు బంధించాడో అసలు నిజం చెప్తుంది. హెల్మెప్పో తన దగ్గర ఉండే వూల్ఫ్ తో టౌన్ లో ఉండే జనాలందరినీ భయపెడుతూ ఉంటాడు. ఆ వూల్ఫ్ ఈ చిన్న అమ్మాయి మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు జోరో దాన్ని చంపేసి ఉంటాడు. దాన్ని చంపినందుకు హెల్మెప్పో జోరోని అరెస్ట్ చేయించి ఉంటాడు అనమాట. సో అమ్మాయి జోరో తప్పేమీ లేదు అండ్ తన వల్లనే జోరోని వాళ్ళు అరెస్ట్ చేసిన విషయం లూఫీకి చెప్తుంది. అండ్ ఆ ప్లేస్ లో ఉండే చెడ్డవాళ్ళు మరీన్స్ కి కెప్టెన్ అయిన మోర్గన్ అండ్ తన కొడుకే అని చెప్తుంది. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండంగానే హెల్మెప్పో అక్కడికి వస్తాడు. తను రాగానే అక్కడున్న జనాలందరూ తన ముందర బౌడౌన్ చేయడం స్టార్ట్ చేస్తారు. హెల్మెప్పో ఏమో గట్టి గట్టిగా నవ్వుతూ మీలో ఎవరైనా నేను చెప్పినట్టు చేయకపోతే వాళ్ళకి జోరోకి పట్టిన గతే పడుతుంది, ఇంకో 3 రోజుల్లో మీరందరూ చూస్తూ ఉండంగానే జోరోని మేము చంపేస్తాం, వాడి చావు ఎప్పటికీ ఒక ఎగ్జాంపుల్ లా మీకు గుర్తుండిపోతుంది అని అంటాడు. అక్కడ నిల్చొని అంతా వింటున్న లూఫీకి 3 days లో జోరోని చంపేస్తారు అనేసరికి లూఫీ హెల్మెప్పో దగ్గరికి వెళ్లి ఏంటి నువ్వు 3 days అంటున్నావు, 1 month టైం ఇచ్చావు కదా అని అంటే హెల్మెప్పో లూఫీని చూసి నవ్వుతూ అది జస్ట్ జోకు మాత్రమే, దాన్ని ఎవడైనా నమ్మాడు అంటే వాడి ఖచ్చితంగా ఒక బుర్ర తక్కువడు అని అంటాడు. సో ఇప్పటిదాకా హెల్మెప్పో జోరోని మోసం చేశాడని తెలుసుకొని లూఫీ హెల్మెప్పోని పిచ్చ పిచ్చగా కొడతాడు అండ్ ఖచ్చితంగా జోరోని తన క్రూమేట్ గా జాయిన్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోతాడు. లూఫీ హెల్మెప్పోని కొట్టడం అక్కడున్న జనాలందరూ చూస్తారు. అందరి ముందు తనని కొట్టాడు అనే కోపంలో హెల్మెప్పో అక్కడ జరిగిందంతా వాళ్ళ నాన్నకి చెప్పి ఖచ్చితంగా లూఫీని చంపిస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. కోబీ ఏమో చాలా భయంగా ఉంటాడు. ఎందుకంటే ఈ మ్యాటర్ కనుక మోర్గన్ కి తెలిస్తే లూఫీని ఏమైనా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ లూఫీ ఏమో కేర్ ఫ్రీగా ఉంటాడు. నా మీదకి వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని ఫస్ట్ జోరోని కలవడానికి వెళ్తారు. ఇంకో పక్క మనకి ఫస్ట్ టైం మోర్గన్ ని చూపిస్తారు. మోర్గన్ ఆ ప్లేస్ లో ఉండే మరీన్స్ కి కెప్టెనే అయినా మరీన్స్ అంటే గవర్నమెంట్ కాబట్టి ఆ టౌన్ లో ఉండే జనాలందరినీ బానిసల్లా చూస్తూ ఉంటాడు అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టు డబ్బు దోచుకుంటూ ఉంటాడు. అండ్ మోర్గన్ కి తనను ఎవరైనా డిస్రెస్పెక్ట్ చేస్తే అస్సలు నచ్చదు. ఎవరినైనా తన అథారిటీ యూజ్ చేసి చంపేయగలనని అనుకుంటాడు. సో హెల్మెప్పో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు అండ్ లూఫీని చంపేయమని అడుగుతాడు. ఈలోపు లూఫీ జోరో దగ్గరికి వెళ్లి నేను నీ కట్లని విప్పేస్తాను, నువ్వు నా క్రూలో జాయిన్ అవ్వు అని చెప్తాడు. జోరో నేను మళ్ళీ జాయిన్ అవ్వనని చెప్తాడు. జోరో ఎన్నిసార్లు నో చెప్పినా లూఫీ మాత్రం వినడానికి రెడీగా లేడు. సో లూఫీకి సడన్ గా ఒకటి గుర్తొస్తుంది అనమాట, జోరో స్వాడ్ తో ఫైట్ చేస్తాడని. సో జోరోని అడుగుతాడు ఇంతకీ నీ స్వాడ్స్ ఎక్కడా అని. జోరోకి ఆ స్వాడ్స్ లిటరల్ గా తన ప్రాణం కంటే ఎక్కువ. సో జోరో లూఫీతో తన స్వాడ్స్ ని హెల్మెప్పో తీసుకెళ్లాడని చెప్తాడు. లూఫీ ఏమో సరే అయితే నేను నీ స్వాడ్స్ ని నీకు ఇస్తే నువ్వు నా క్రూలో జాయిన్ అవ్వాలి అని చెప్పి ఆ స్వాడ్స్ ని తీసుకొని రావడానికి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క హెల్మెప్పో వాళ్ళ నాన్నని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ కుర్రాడు చేసిన దానికి మీరు పగ తీర్చుకోవాలి, ఇంతవరకు మీరే నన్ను కొట్టలేదు, వాడెవడో నా మీద చెయ్యేశాడు అని మోర్గన్ తో చెప్తూ ఉంటాడు. సడన్ గా మోర్గన్ లేచి హెల్మెప్పోని కొట్టి నేను ఇప్పటి వరకు నిన్నెందుకు కొట్టలేదో తెలుసా, నా దగ్గర కొట్టించుకోవడానికి కూడా నీకు అర్హత లేదు, అయినా నీ పిల్ల పంచాయతీల్లో నేనెందుకు దూరాలి, నువ్వు నా పేరుని ఎలాగైనా వాడుకో, కానీ ఎవరైతే నాతో తిరగబడతారో నేను వాళ్ళని మాత్రమే శిక్షిస్తాను, నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకోకు, ఇక్కడ గొప్పవాడివి నువ్వు కాదు మీ నాన్ననైనా నేను అని చెప్పి హెల్మెప్పోని తోసేస్తాడు. ఈ గ్యాప్ లో మోర్గన్ కి జోరోకి ఒక చిన్న పిల్ల ఫుడ్ తినిపించడానికి ట్రై చేసింది అన్న విషయం తెలుస్తుంది. మోర్గన్ పెట్టిన రూల్ ఏంటంటే ఎవరైనా ప్రిజనర్ కి హెల్ప్ చేస్తే వాళ్ళని కూడా చంపేయాలి అని. సో ఇప్పుడు ఆ చిన్న పిల్లని చంపాలి అని మోర్గన్ ఫిక్స్ అవుతాడు అండ్ పక్కనే ఉన్న మరీన్స్ కి వెళ్లి ఆ పిల్లని చంపి తీసుకొని రామని చెప్తాడు. మిగతా మరీన్స్ తనకు చిన్న పిల్ల మేము చంపలేము అని అంటే వాళ్ళు చంపము అన్నారంటే మోర్గన్ ఆర్డర్స్ ని అపోజ్
అపోజ్ చేసినట్టే, అంటే తననే అపోజ్ చేసినట్టే. తన ఆర్డర్ ని అపోజ్ చేసినందుకు ఆ మరీన్ ని అందరూ చూస్తూ ఉండగా చంపేస్తాడు. సో మిగతా మరీన్స్ భయపడి ఆ పిల్లని వెతకడానికి వెళ్తారు. మోర్గన్ తన అథారిటీని చూపించుకోవడానికి ఆ మరీన్ బేస్ మీద ఒక పెద్ద స్టాచ్యూని నిలబెట్టిస్తూ ఉంటాడు. అది చాలా బరువుగా ఉండడం వల్ల మరీన్స్ దాన్ని నిలబెట్టలేకపోతూ ఉంటారు. ఇంకో పక్క లూఫీ హెల్మెప్పో కోసం వెతుకుతూ ఉంటాడు. ఎందుకంటే జోరో కటానాస్ తన దగ్గరే ఉంటాయి కాబట్టి. తన బేస్ మొత్తం వెతికినా తనకి ఎవరు కనిపించరు. ఎందుకంటే అందరూ మోర్గన్ యొక్క స్టాచ్యూని నిలబెట్టడానికి ఆ బేస్ యొక్క టాప్ మీద ఉంటారు. సో లూఫీకి ఆ బేస్ యొక్క టాప్ మీద నుండి సౌండ్లు వినిపిస్తూ ఉండేసరికి తన చేతిని ఎక్స్టెండ్ చేసి ఆ బిల్డింగ్ యొక్క టాప్ ని పట్టుకుంటాడు. స్పైడర్ మ్యాన్ లాగా తను స్ట్రెచ్ అయిన స్పీడ్ కి దూరం వెళ్లిపోకుండా టాప్ కి వెళ్ళినప్పుడు లూఫీ మోర్గన్ యొక్క స్టాచ్యూని సపోర్ట్ లా వాడుకుంటాడు. దానివల్ల ఆ స్టాచ్యూ పగిలిపోతుంది, సగానికి విరిగిపోతుంది. అక్కడున్న మరీన్స్ అండ్ మోర్గన్ అందరూ షాక్ అవుతారు. లూఫీ వాళ్ళకి జస్ట్ సారీ చెప్తాడు. మోర్గన్ కి ఆ స్టాచ్యూ అంటే చాలా ఇష్టం అనమాట. సో తనకి చాలా కోపం వస్తుంది. అక్కడున్న మరీన్స్ ని లూఫీని చంపేయమని ఆర్డర్ చేస్తాడు. లూఫీకేమో తన వెతుకుతున్న హెల్మెప్పో దొరికేసరికి తనని తీసుకుని బేస్ లోపలికి పారిపోతాడు. ఇంకో పక్క లూఫీని వెతుక్కుంటూ వచ్చిన కోబీకి జోరో కనిపిస్తాడు. సో తన కట్లని విప్పడానికి కోబీ ట్రై చేస్తూ ఉంటే ఆ బేస్ యొక్క టాప్ నుంచి ఒక మరీన్ అది చూసి మోర్గన్ కి చెప్తే, ప్రిజనర్స్ కి హెల్ప్ చేసిన వాళ్ళని ఎవరిని వదలద్దండి, చంపేయండి అని చెప్తే ఆ మరీన్ కోబీని గన్ తో కాలుస్తాడు. కోబీకి బుల్లెట్ తగిలి ఇంజూర్ అవుతాడు. ఆ బుల్లెట్ తన షోల్డర్ కి తగిలి ఉంటుంది. పెద్ద ఇంజూరీ అయితే కాదు. జోరో అది చూసి కోబీతో, నువ్వు ఇక్కడి నుండి పారిపో, లేదంటే వాళ్ళు పట్టుకుంటారు అని చెప్తాడు. బట్ కోబీ, లేదు లేదు, నేను నిన్ను ఎంత త్వరగా అయితే అంత త్వరగా తప్పించాలి అని చెప్తాడు. అసలు జోరోకి అర్థం కాదు. జోరో కోబీతో, ఎందుకని మీరు ఇంతలా వరి అవుతున్నారు, మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు, 1 మంత్ నేను బేర్ చేయగలిగితే వీళ్ళే నన్ను వదిలేస్తారు అని అంటాడు. ఆ మాటలు వినగానే కోబీ తనని 3 రోజుల్లో చంపబోతున్నారు అనే అసలు నిజం చెప్తాడు. అండ్ ఆ విషయం తెలుసుకొని లూఫీ హెల్మెప్పోతో గొడవ పెట్టుకున్న విషయం కూడా జోరోకి చెప్తాడు. కోబీ మాటలు వినగానే జోరో షాక్ అవుతాడు. కోబీ జోరోతో, మీ ఇద్దరిని మరీన్స్ ఎప్పటికీ వదలరు, లూఫీ నీ గురించి గొడవ పెట్టుకున్నాడు, నేను నిన్ను ఇప్పుడు విడిపిస్తాను, నువ్వు వెళ్ళి లూఫీకి హెల్ప్ చెయ్యి, నిన్ను తనతో పాటు పైరేట్ గా మారమని నేను అడగను, కానీ లూఫీ నన్ను కాపాడాడు, లూఫీ అండ్ నువ్వు కలిస్తే మీరిద్దరూ ఈజీగా ఇక్కడ నుండి తప్పించుకోవచ్చు అని కోబీ అంటాడు. బట్ ఈ లోపలే మోర్గన్ అండ్ మిగతా మరీన్స్ అందరూ వాళ్ళిద్దరిని చుట్టుముట్టేస్తారు. హెల్మెప్పో యొక్క హెల్ప్ తో లూఫీ జోరో స్వాడ్ ని కనుక్కుంటాడు. బట్ అక్కడ 3 స్వాడ్స్ ఉంటాయి. వాటిలో ఏది తన స్వాడో లూఫీకి తెలీదు. హెల్మెప్పోని అడుగుదామంటే వాడు స్పృహ తప్పిపోయి ఉంటాడు. సో ఆ 3 కత్తుల్ని తీసుకుంటాడు. సడన్ గా లూఫీకి హెల్మెప్పో రూమ్ లో నుండి మోర్గన్ అండ్ మిగతా మరీన్స్ జోరోని కోబీని చుట్టుముట్టిన విషయం కనిపిస్తుంది. మోర్గన్ అక్కడున్న మరీన్స్ ని వాళ్ళిద్దరిని షూట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చుంటాడు. ఆ గన్ ని చూడగానే జోరోకి తన పాస్ట్ గుర్తొస్తుంది. తను ఇచ్చిన ఒక మాట గుర్తొస్తుంది. అదేంటంటే జోరో తన ఊర్లో ఒక డోజోలో స్వాడ్ ఫైట్స్ ని నేర్చుకుంటూ ఉంటాడు. జోరో ఆ డోజోలో ఎవ్వరి చేతిలో ఓడిపోడు. తను పెద్ద పెద్ద వాళ్ళతో కూడా ఈజీగా ఫైట్ చేయగలుగుతాడు. అలాంటిది తను ఎప్పుడూ ఒక అమ్మాయి చేతిలో ఓడిపోతూ ఉంటాడు. ఆ అమ్మాయి పేరు క్వీనా. తను ఆ డోజో మాస్టర్ యొక్క కూతురు. క్వీనా జోరోని ఒక బచ్చాగాడిలా ట్రీట్ చేస్తూ ఉంటుంది. అండ్ తన దగ్గర ఎప్పుడు ఓడిపోవడం జోరోకి అస్సలు నచ్చదు. సో జోరో ఒక రోజు ఎలాగైనా తనతో గెలవాలని వాళ్ళు ఎప్పుడు ఫైట్ చేసే వుడెన్ స్టిక్స్ తో కాకుండా రియల్ కత్తిని తీసుకొని వచ్చి వాటితో ఫైట్ చేయమని క్వీనాని ఛాలెంజ్ చేస్తాడు. క్వీనా ఒక్క స్వాడ్ తో ఫైట్ చేస్తే జోరో 2 స్వాడ్స్ తో ఫైట్ చేస్తాడు. అయినప్పటికీ జోరో మళ్ళీ ఓడిపోతాడు. ఆ ఓటంని తట్టుకోవడం జోరో వల్ల కాదు. తన ప్రయత్నం చూసిన క్వీనా, నువ్వు బాధపడకు జోరో, నేను నీకంటే పెద్దదాన్ని, కొన్ని రోజులు పోతే నువ్వు పెద్దవాడి అవుతావు, మెల్లగా నీ స్ట్రెంత్ అనేది నాకంటే పెరిగిపోతుంది, అప్పుడు నువ్వు నన్ను ఈజీగా ఓడించేయచ్చు. నేను ఎంత ప్రయత్నించినా ఒక అమ్మాయి ఎప్పటికీ వరల్డ్ లో స్ట్రాంగెస్ట్ స్వార్డ్స్మెన్ కాలేదు. మా నాన్న నాకు ఇది ఎప్పుడు చెప్తూ ఉంటాడు. కొన్ని రోజులు పోతే నువ్వు నా మీద ఈజీగా గెలిచేస్తావని చెప్పి క్వీనా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. క్వీనా మాటలు విన్న జోరోకి కోపం వచ్చి, ఏంటి నేను ఒక పిచ్చోళ్లా కనిపిస్తున్నానా, నేను నిన్ను నా స్ట్రెంత్ తో ఓడించాలనుకుంటున్నాను, నీ వీక్నెస్ తో కాదు. నేను ఇన్ని రోజులు కుక్కలా కష్టపడుతోంది నిన్ను ఓడించడానికి, నువ్వు నా కష్టానికి వాల్యూ ఇవ్వట్లేదు. ఈ రోజు మనిద్దరం ఒక ప్రామిస్ చేసుకుందాం, నువ్వు లేదా నేను, మనిద్దరిలో ఒకరు ఈ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ స్వార్డ్స్మెన్ అవ్వాలి, చూద్దాం మనిద్దరిలో ఎవరు ఫస్ట్ గోల్ కి రీచ్ అవుతారో అని. ఆ రోజు రాత్రి ఒకరితో ఒకరు ప్రామిస్ చేసుకుంటారు. ఎందుకో తెలియదు గాని ఆ నెక్స్ట్ డే క్వీనా చనిపోతుంది. జోరో తన చావుని జీర్ణించుకోలేకపోతాడు. సో తన మాస్టర్ దగ్గరికి వెళ్లి క్వీనా యొక్క స్వాడ్ ని తనకిమ్మని అడుగుతాడు. వాళ్ళ మాస్టర్ దగ్గర క్వీనా స్వాడ్ తీసుకొని ప్రపంచంలోనే గ్రేటెస్ట్ స్వార్డ్స్మెన్ అవుతానని అండ్ తన పేరు భూలోకంలోనే కాదు ప్రతి ఒక్క లోకంలో తన పేరు వినిపిస్తుందని ప్రామిస్ చేస్తాడు. మరీన్స్ తన వైపు గన్ పాయింట్ చేసేసరికి తనకి ఈ మాటలు గుర్తొస్తాయి. మోర్గన్ ఫైర్ అని గట్టిగా అరవగానే అందరూ బుల్లెట్స్ షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ లూఫీ హెల్మెప్పో యొక్క రూమ్ విండోని బద్దలు కొట్టుకొని జోరో అండ్ కోబీ ముందు నిల్చుంటాడు. తను రబ్బర్ కాబట్టి తన లోపలికి బుల్లెట్స్ వెళ్లి అలానే తిరిగి మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. మోర్గన్ తో పాటు అక్కడున్న మరీన్స్ అందరికి బుర్ర పాడైనంత పని అవుతుంది. జోరో లూఫీని నువ్వు మనిషివా మడేల్వారా అన్నట్టు చూస్తాడు. వెనకాల కోబీ ఏమో స్పృహ తప్పిపోయి ఉంటాడు. అండ్ లూఫీ
తను తీసుకొచ్చిన ఆ 3 కటానాస్ ని జోరోకి చూపించి ఇందులో నీ కటానా ఏది అని అడుగుతాడు. దానికి జోరో ఆ 3 నావే అని చెప్తాడు. అండ్ తనని కాపాడినందుకు తన క్రూ లో జాయిన్ అయ్యి లూఫీతో పాటు పైరెట్ గా మారడానికి ఒప్పుకుంటాడు. లూఫీ ఏమో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి తన కట్లు విప్పడం స్టార్ట్ చేస్తాడు. మోర్గన్ కి లూఫీ మీద బుల్లెట్స్ పని చేయకపోవచ్చు, బట్ కత్తి పని చేస్తుంది కాబట్టి మరీన్స్ అందరినీ స్వాడ్స్ తో అటాక్ చేయమని చెప్తాడు. లూఫీ ఏమో జోరోని కట్టేసిన కట్లను విప్పుతూ ఒక ముడి రావట్లేదని అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇంకో పక్క చూస్తే మరీన్స్ లూఫీని చంపడానికి కత్తులతో ఫాస్ట్ గా తన మీదకే వస్తుంటారు. మొత్తానికి లూఫీ ఒక సైడ్ కట్లనైతే విప్పేస్తాడు. కానీ ఈ లోపలే మరీన్స్ అందరూ ఒకటేసారి లూఫీ మీద అటాక్ చేస్తారు. లూఫీ పని అయిపోయింది అని మనకు అనిపిస్తుంది, బట్ జోరో తన 3 కత్తులతో అక్కడున్న మరీన్స్ అందరి కత్తుల్ని ఒకటేసారి ఆపేస్తాడు. జోరోని అలా చూడగానే మరీన్ ఆఫీసర్స్ అందరికి భయం స్టార్ట్ అవుతుంది. జోరో ఆ కత్తుల్ని ఆపుతూనే లూఫీతో నేను పైరేట్ నవ్వడానికైతే ఒప్పుకున్నాను, కానీ నాకు వేరే గోల్ కూడా ఉంది. నేను ప్రపంచంలోనే గ్రేటెస్ట్ స్వాట్స్మెన్ అవుతాను. దానికోసం నేను మంచివాడైనా లేదా చెడ్డవాడిగా మారినా నాకు పర్వాలేదు. నా పేరు ఈ ప్రపంచానికి తెలియాలంతే. ఒకవేళ నువ్వు నా గోల్ కి అడ్డం పడితే నేను నిన్నైనా చంపడానికి వెనకాడను అని లూఫీతో అంటాడు. జోరో మాటలు విన్న లూఫీ నవ్వుతూ నువ్వు కింగ్ ఆఫ్ పైరేట్స్ యొక్క క్రూమేట్ వి, వరల్డ్ స్ట్రాంగెస్ట్ స్వాట్స్మెన్ నువ్వు అవ్వలేకపోతే అది చాలా చీప్ గా ఉంటుంది అని అంటాడు. సో మొత్తానికి వాళ్ళిద్దరూ రియల్ క్రూమేట్స్ గా మారుతారు అండ్ మరీన్స్ తో కలిపి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళిద్దరిని ఓడించలేనందుకు మోర్గన్ అక్కడున్న మరీన్స్ ని వాళ్ళని వాళ్ళు కాల్చుకొని చనిపోవాల్సిందిగా ఆర్డర్స్ పాస్ చేస్తాడు. వాళ్ళు కూడా కాల్చుకోవడానికి రెడీగానే ఉంటారు. బట్ ఈ లోపలే లూఫీ మోర్గన్ మీద అటాక్ చేస్తాడు. లూఫీ మోర్గన్ మీద అటాక్ చేయడం చూసి ఆ మరీన్స్ ఆగిపోతారు. లూఫీకి అండ్ మోర్గన్ కి ఇద్దరికి భయంకరంగా ఫైట్ జరుగుతుంది. కెప్టెన్ మోర్గన్ ని ఒకరు కొట్టడం ఆ మరీన్స్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటారు. లూఫీ మోర్గన్ ని గట్టిగా కొడుతూ ఉంటే హెల్మెప్పో అక్కడికి వచ్చేస్తాడు. హెల్మెప్పో కోబీ తలకి గన్ పెట్టి మా నాన్నని వదలకపోతే నేను వీని చంపేస్తాను అని చెప్తాడు. బట్ కోబీ లూఫీని చూస్తూ నాకు చావంటే భయం లేదు లూఫీ అని చెప్తాడు. ఈ సిచ్యువేషన్ లో కోబీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం తన భయాన్ని జయించాడు. లూఫీ తన ఆర్మ్ ని స్ట్రెచ్ చేసి హెల్మెప్పోని అటాక్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఇంతలోనే తన వెనక పడిపోయి ఉన్న మోర్గన్ లేచి లూఫీని ఒక్క దెబ్బతో లేపేయాలనుకుంటాడు. లూఫీ వెనక్కి కూడా తిరిగి చూడకుండా హెల్మెప్పో మీద అటాక్ చేస్తాడు. వెనక మోర్గన్ లూఫీ మీద అటాక్ చేసే లోపల జోరో మోర్గన్ ని లేపేస్తాడు. ఇక్కడ లూఫీ కావాలనే జోరో మీద నమ్మకంతో మోర్గన్ ని పట్టించుకోకుండా హెల్మెప్పో మీద అటాక్ చేస్తుంటాడు. సో మొత్తానికి జోరో అండ్ లూఫీ హెల్మెప్పోని అండ్ మోర్గన్ ని ఓడించేస్తారు. వాళ్ళ చుట్టూ ఉన్న మరీన్స్ వీళ్ళని మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో అని జోరో అనుకుంటాడు. బట్ వాళ్ళందరూ మోర్గన్ ఓడిపోయారనే ఆనందంలో వాళ్ళ టోపీల్ని గాల్లోకి విసిరి సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే మోర్గన్ నార్మల్ జనాలనే కాదు మరీన్స్ ని కూడా చాలా టార్చర్ చేసి ఉంటాడు. 9 days ఫుడ్ లేకపోవడంతో ఫైట్ అవ్వగానే అలాగే పడిపోతాడు. కట్ చేస్తే జోరో, లూఫీ అండ్ కోబీ ఆ చిన్న పాప ఇంట్లో లంచ్ చేస్తారు. లంచ్ తర్వాత లూఫీ అండ్ జోరో గ్రాండ్ లైన్ కి బయలుదేరాలనుకుంటున్న విషయం కోబీకి చెప్తారు. కోబీ ఏమో కోపంగా రియాక్ట్ అవుతాడు. గ్రాండ్ లైన్ కి వెళ్లాలనుకుంటున్నారా? అక్కడ ఎంత ప్రమాదమో మీకు తెలుసా? అక్కడికి వెళ్ళడానికి మీ ఇద్దరు మాత్రమే సరిపోరు అని కోబీ గట్టిగా అరుస్తాడు. దానికి జోరో ఏమో నువ్వు మాతో రావట్లేదు కదా, ఎందుకని అంత వరి అవుతున్నావు అని అడుగుతాడు. దానికి కోబీ నేను మీతో రానప్పటికీ నేను మీ గురించి వరి అవ్వకూడదా? లూఫీ మనిద్దరం కలిసి చాలా తక్కువ టైం అయినప్పటికీ నువ్వు నాకు ఫ్రెండ్వి అని చెప్తాడు. దానికి లూఫీ కూడా మనం మన సపరేట్ దారుల్లో వెళ్ళినప్పటికీ నువ్వు నేను ఎప్పటికీ ఫ్రెండ్స్ లానే ఉంటామని లూఫీ ప్రామిస్ చేస్తాడు. డ్రీమ్స్ కోసం బ్రతకడం కోబీకి నేర్పించినందుకు తను లూఫీకి అండ్ జోరోకి థ్యాంక్ యూ చెప్తాడు. ఆ తర్వాత జోరో ఏమో నువ్వు మా గురించి వరి అవడం కంటే నీ గురించి వరి అవ్వు, నువ్వేమో మరీన్వి కావాలనుకుంటున్నావు, బట్ ఎంత లేదన్నా నువ్వు ఒక పైరెట్ షిప్ లో 2 సంవత్సరాలు పనిచేసావు. నీ బ్యాక్గ్రౌండ్ చెక్ లో గనక నువ్వు పైరెట్స్ తో ఉన్నావని తెలిస్తే నువ్వు ఎప్పటికీ పైరెట్ వి కాలేవు అని అంటాడు. ఈ మాట ఫినిష్ అయ్యే లోపలే ఈ మరీన్ సోల్జర్స్ లో మోర్గన్ కంటే తక్కువ పొజిషన్ లో ఉన్న ఒకడు అక్కడికి వస్తాడు. మోర్గన్ ని ఓడించి ఆ టౌన్ కి వాళ్ళిద్దరూ హెల్ప్ చేసినప్పటికీ వాళ్ళు పైరెట్స్ కాబట్టి ఎక్కువ రోజులు ఆ ఊర్లో ఉండకూడదు అని లూఫీని అండ్ జోరోని అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తాడు. అలా వెళ్ళిపోమన్నందుకు ఆ టౌన్ వాళ్ళందరూ మరీన్స్ ని తిడతారు. లూఫీ అక్కడికి వచ్చిన పని కంప్లీట్ అయిపోయింది కాబట్టి అక్కడ నుండి బయలుదేరడానికి రెడీ అవుతాడు. తనతో పాటు జోరో కూడా బయలుదేరతాడు. జోరో అండ్ లూఫీ బయలుదేరుతుంటే ఆ మరీన్స్ కి లీడర్ కోబీతో నువ్వు కూడా ఆ గ్రూప్ తోనే ఉన్నావు కదా, నువ్వు వెళ్ళట్లేదా అని అంటాడు. కోబీ ఏమో బాధగా నేను వాళ్ళతో పాటు లేను అని అంటాడు. ఆ మరీన్ లీడర్ కి డౌట్ వచ్చి లూఫీతో వీడు చెప్తోంది నిజమేనా అని అడుగుతాడు. దానికి లూఫీ వాడేం చేసేవాడో నాకు బాగా తెలుసు, వాడు అల్విదా పైరెట్ షిప్స్ లో 2 సంవత్సరాలు ట్రావెల్ చేశాడు అది ఇది అని కోబీ గురించి నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ కోబీకేమో తను నిజం చెప్పేస్తే తను ఎప్పటికీ మరీన్ కాలేడని భయం స్టార్ట్ అవుతుంది. లూఫీ పూర్తిగా చెప్పేసే లోపలే కోబీ లూఫీని గట్టిగా కొడతాడు. లూఫీ కూడా కోబీని రిటర్న్ లో గట్టిగా కొడతాడు. వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉంటే ఆ మరీన్స్ కి లీడర్ వాళ్ళిద్దరిని ఆపుతాడు. అండ్ లూఫీతో మీరిద్దరు ఫ్రెండ్స్ కాదని నాకు అర్థమైంది, మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు అని లూఫీ అండ్ జోరోని పంపించేస్తాడు. యాక్చువల్లీ లూఫీ అదంతా కావాలనే చేసుంటాడనమాట. కోబీకి లూఫీ మీద కోపం వచ్చేలా చేసి తనని కొట్టేలా చేస్తాడు. లేకపోతే కోబీని మరీన్స్ నమ్మరు కాబట్టి
లూఫీ అండ్ జోరో వెళ్లిపోయిన తర్వాత కోబీ ఆ మరీన్ లీడర్ తో తను మరీన్స్ లో ఒక పార్ట్ గా అవ్వాలనుకుంటున్న విషయం చెప్తాడు. ఈ లోపలే ఇంకో మరీన్ అక్కడికి వచ్చి కోబీ యొక్క పాస్ట్ గురించి మాట్లాడతాడు. సో కోబీ చాలా గట్టిగా అరుస్తూ మరీన్ గా కావాలనుకోవడం నా కల, మీరు నన్ను నమ్మండి అని అంటాడు. ఆ మరీన్ లీడర్ కి కోబీ లోపల ఉన్న డిటర్మినేషన్ కనిపించి తనని జాయిన్ చేసుకుంటాడు. లూఫీ అండ్ జోరో బయలుదేరేసే ముందు కోబీ పరిగెత్తుకుంటూ ఆ పోర్ట్ దగ్గరకు వచ్చి లూఫీకి అండ్ జోరోకి సెల్యూట్ చేస్తాడు. వాళ్ళిద్దరికి థ్యాంక్ యూ చెప్పి ఎప్పటికీ వాళ్ళిద్దరిని జీవితంలో మర్చిపోనని చెప్తాడు. సెల్యూట్ చేసింది కోబీ మాత్రమే కాదు, మరీన్స్ అందరూ. ఒక పైరెట్ కి మరీన్ అనేవాడు సెల్యూట్ చేయడం అదే ఫస్ట్ టైం. జోరోని తన క్రూలో జాయిన్ చేసుకున్న తర్వాత లూఫీ తన ప్రయాణాన్ని మళ్ళీ మొదలు పెడతాడు. ఈసారి ఎక్కడికి వెళ్తాడు మనం నెక్స్ట్ ఆర్క్ లో చూద్దాం. నెక్స్ట్ ఆర్క్ పేరు ఆరెంజ్ టౌన్ ఆర్క్. ఇది నెక్స్ట్ వెన్స్డే రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.